నాయనా సాయి స్టవ్ దేపో బిడ్డ అని మంచిగా చెప్పింది. కానీ నేను పట్టించుకోలే. ఈరోజు పొద్దుగాల అరే బాడుకో స్టవ్ తెస్తావా దేవరా అని తిట్టింది. ఇంకా బైక్ వేసుకొని పోయి తీసుకొని వచ్చిన. ఇంకా నేను తీసుకొచ్చి ఇచ్చుడే లేటు వంటలు చేసుకోమైతే స్టార్ట్ చేసిర్రు. రథం పీటకు బొట్లు పెట్టి మామిడాకులు కట్టి బంతిపూలు కట్టి ఇంకా రథం పీటను అయితే మంచిగా తయారు చేసినాం. రథం పీట తయారు చేసే లోపల అన్నం అయితే తయారైంది. ఇంకా అన్నం గిన్నె తీసుకుపోయి ఇంట్లో పెట్టి మా వాళ్ళకి కొంచెం సేపు హెల్ప్ చేసిన. అంతగానం పని చేసేటాళ్ళకి మనకు కొంచెం ఆకలైంది. ఇంకా పోయి ఇన్ని రొట్టెలు ఇంత ఉప్మా తిన్నా. ఇంకా వ్రతం చేయని ఇంకా కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొచ్చి రథం పీట పెట్టి రథం ముందల ముగ్గేసి అన్న అయితే సెట్ చేసుకున్నారు. అప్పుడే బాపనాయ కూడా ఇంటికి వచ్చిండు. ఇంకా వ్రతం చేయడం అయితే స్టార్ట్ చేసిర్రు. మా ఇంట్లో వ్రతం చేయడం అనేది మా అమ్మ కళ. ఎందుకంటే ఎప్పుడో మేము ఇంట్లోకి పోయినప్పుడు వ్రతం చేసిరంట. తర్వాత ఇంకెప్పుడు చేయలే. మళ్ళీ 22 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వ్రతం చేస్తున్నాం. ఇంకా నేను కొంచెం సేపు మా వాళ్ళతో కొన్ని సెల్ఫీలు దిగి అది మాట్లాడేలోపు వ్రతం అయితే కంప్లీట్ అయింది. ఇంకా దేవునికి ఆరతి ఇచ్చేది అయిపోయినాక మా వాళ్ళు మొక్కిరు. మా వాళ్ళు మొక్కినాక ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు వచ్చి దేవునికి మొక్కి ప్రసాదం అయితే తీసుకున్నారు. ఇంకా ఇంటికడ వ్రతం అయిపోయినాక గుడికి పోయి రావాలంట. ఇంకా మా ఊర్లో ఉన్న ఆంజనేయుని గుడికి శివుని గుడికి అయితే పోయి మొక్కొచ్చినాం. గుడికి పోయి వచ్చినాక మా ఊళ్ళో ఒక పొద్దు అయితే ఇచ్చిర్రు. తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికి అన్నం పెట్టి మేము కూడా తిన్నాం. సక్సెస్ఫుల్ గా వ్రతం అయితే కంప్లీట్ చేసినాం.